జగన్మోహన్ రెడ్డి నమ్మేవాడు ఎవడు లేడండి. రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు జగన్ విజయడానికి ఎవరు ఆపలేరు అని. ఆడొక బచ్చాగాడు, ఆ అమ్మటి రాంబాబు గాడు, ఆ బచ్చాగాడి గురించి మాట్లాడతాం వేస్ట్. వాడు పెద్ద బచ్చా, వాడు ఒక మినిస్టరా, వాడి క్యూసెక్కులు అంటే తెలియదు. ఇంత ఎదవండి వాడు అమ్మటి రాంబాబు గారు అనేవాడు. ఉట్టి ఎదవ, ఎదవలో కూడా ఎదవన్నారు ఎదవ. వాడు పెళ్ళానికి పనికిరాడు, కూతుళ్ళకి పనికిరాడు, ఎవడు అల్లుళ్ళకి పనికిరాడు, ఎవడికి పనికిరాడు వాడు. అందుకే నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ మోడల్ చేస్తామంది, మెడికల్ కాలేజ్ మొత్తం ప్రైవేటీకరణ చేస్తామని చెప్పి 1,11,134 సంతకాలు సేకరించాము, గవర్నర్ కలుస్తున్నాము, చంద్రబాబు మీద కేసు పెడతామని చెప్పి జగన్మోహన్ మాట్లాడుతూ ఉన్నాడు. ఏం చెప్తారు మీరు దాని గురించి? అందరికీ నమస్కారం. జగన్మోహన్ రెడ్డికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. 1,08,00,000 సంతకాలు ఏడ తెచ్చాడు ఆయన? మా నియోజకవర్గంలోనే మరి 4 మండలాలు మాయి. ఏ మండలంలో కూడా నాకు వైసీపీలు కూడా కలుపుతారు నాతోటి. మరి ఎవడు కూడా మేము సంతకాలు పెట్టించాం, సంతకాలు సేకరణ చేసాం, మరి మేము జిల్లాకు పంపించామని ఎవడొక్కడు కూడా అనలా మరి నాతోటి. మరి ఆ ఆనందం ఇప్పుడు ఈ 4 మండలాల్లోనే ఒక సంతకం లేనప్పుడు నీ 1,00,000 చిల్లర సంతకాలు ఎక్కడవుతాయి? అసలు ఈ పీపీపీ విధానం తెచ్చిందే గతంలో రాజశేఖర రెడ్డి గారు తెచ్చారు. తర్వాత దాన్ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తున్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ఆ రోజు తెస్తే దాన్ని చంద్రబాబు నాయుడు గారు బిల్లు కింద తీసుకొచ్చి అమలు చేశాడు. మరి అంతే తప్ప ఈయనకు మళ్ళీ ముంగలాడు పెట్టిన పనులన్నీ వెనక్కి నెట్టి మరి కాంట్రాక్టర్లు ఉరేసు చచ్చిపోయే పరిస్థితి తీసుకురాలేదుగా ఏ ముఖ్యమంత్రి కూడా గతంలో రాష్ట్రంలో, ఉమ్మడి రాష్ట్రంలో కానివచ్చు, విభజిత రాష్ట్రంలో కావచ్చు. మరి నీ పరిపాలనలో మరి చిన్న కాంట్రాక్టర్లు మొత్తం ఉరేసు చచ్చిపోయారు. కావాలని నిదర్శనాలు ఉన్నాయి, చూపిస్తాం. మీరు ఎవడన్నా బయలుదేరి వస్తే, ఈ మాట్లాడే యాదవులు మొత్తం ఎవడన్నా వస్తే ఎందుకు చచ్చిపోయారు అనేది వాళ్ళ కుటుంబంలోకి వెళ్తే తెలిసింది. మీరు ఊరకు 4 గోళ్ళ మధ్యలో కూర్చొని 10 మందిని పోగేసుకొని జనంలో కూర్చొని ఆ విధానం పనిచేయదు, ఈ విధానం పనిచేయదు, అసలు అన్నందంటే పనికిరాదంటాడు జగన్మోహన్ రెడ్డి. వాడిది ఏమైంది వాడు తల్లి చెల్లిని బజార్ని పడేశాడు. వాడికి సిగ్గా చరవా? నా తల్లిపై రోడ్డు మీద ఉందనే సిగ్గు ఏమైనా ఉందా? సిగ్గు లేదు కాబట్టి అతనికి ఏదైనా మాట్లాడతాడు. ఏ పీపీ విధానం అయినా అతనికి కావాల్సింది అధికారం. ఆ అధికార వ్యామోహంతో ఆయన ఎన్ని మటలైనా చేయగలుగు, ఎన్ని అచ్చలైనా చెప్పగలుగు, ఎంతైనా దోచుకొని తినగలుగు. అంటే ముఖ్యంగా మాట్లాడుతూ రేపు మా ప్రభుత్వం వస్తుంది, ఎవరైతే మెడికల్ కాలేజ్ని తీసుకుంటారో వాళ్ళందరినీ జైలుకు కూడా పంపిస్తా అని చెప్పి జగన్మోహన్ బెదిరించే వ్యాఖ్యలు చేయటం ఎలా చూడొచ్చు అంటారు? మెడికల్ కాలేజీలో ఆయన కట్టాడా? ఆయన తెచ్చాడా? సరే తెచ్చాడేమో, కట్టలేదుగా. అన్ని దిమ్మల మీద ఉండయి. ఆయన ఏమైనా పూర్తి చేసి నేను చేశానయా, నువ్వు ఎందుకు ప్రైవేటీకరణ చేస్తావని అడుగు, తప్పులేదు దాంట్లో. నువ్వు ఎక్కడ ఒకటన్నా ఓపెనింగ్ చేసావా? శంకుస్థాపనలు చేసావు, నీ పేరు శిలాపలకాలంటే నీ బండలు వేసుకున్నావు. అంతేకప్ప నువ్వు చేసింది ఒక్కడ కూడా శూన్యం. ఈ రాష్ట్రానికి నువ్వు మేలు చేసింది ఏదన్నా ఉంటే చెప్పు, అంతేగాని నువ్వు అన్ని కీడు శకినాలు శంకించబాక. ఇక్కడ ఇది నీకు తగదయా జగన్మోహన్ రెడ్డి, నీకు తగిన బుద్ధి చెప్పాం, ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చెప్పారు. నేను కూడా మీ నాన్నకు అభిమాని అయ్యిండు కూడా నీకు కూడా బుద్ధి చెప్పాను. ఏం కూడా నా ఓడితోడు కూడా బుద్ధి చెప్పా. కాబట్టి నువ్వు ఎగస్ట్రా పలుకులు బలకుండా మంచి పలుకులు బలకటం నేర్చుకో. ఇకనైనా ప్రజల్లో మమేకమవు. అంతే తప్ప నీ ఇష్టానుసారం మాట్లాడి రాష్ట్రాన్ని రావణ కాష్టం చేసావు, రైతులందరూ బజారుని పడేసావు. ఇలా రైతులంటే ముసలి కన్నీరు గారుతున్నావు. నువ్వు రైతులకు ఏం మేలు చేసావా? నువ్వు సరిగా నువ్వు ఉన్న 5 సంవత్సరాల్లో ఒక్కడన్నా పిండి వంటలు వండుకున్నారంటే ఒక్క రైతింట్లో అందరూ పొస్తులే ఉన్నారు. గుర్తుపెట్టుకో జగన్మోహన్ రెడ్డి, ఇకనైనా నువ్వు మార్చుకో. నీకు 11 సీట్లు నీకు సిగ్గు చెర ఉంటే, మీ వైసీపీ సిగ్గు చెర ఉంటే 11 సీట్లు వచ్చినందుకు మీరు అసలు బజారుకి రారు, ఎక్కడ మాట్లాడరు, ఏవి అడగరు, అసలు ఎవరి మీద బురదల్లరు. గుర్తుపెట్టుకోండి మీరు ఒకటే మాట. ఇవాళ కూడా అడుగుతుంటున్నావు నువ్వు ప్రతిపక్ష హోదా అయ్యో. ప్రజల ప్రతిపక్ష హోదా అయ్యింది నీకు. చంద్రబాబు నాయుడు ఇవ్వడానికి ఆయన ఇంటోదా లేదా ఆయన జేబులోదా? ఎందుకు ఇస్తాడు నీకు? ఆయన ఇస్తే సరిపోయిద్దా? ప్రజల వాళ్ళ ఏ మ్యాండేట్ ఇచ్చినా నీకు, అందుకని ప్రజలు నీకు ఇవ్వాల. నిన్ను పక్కన కూర్చోబెట్టారు, నువ్వు వెళ్ళిపోరా బాబు, ఈ రాష్ట్రం నుంచి నువ్వు దరిద్రం పోయిద్ది అని చెప్పారు ప్రజలు. అంటే ముఖ్యంగా నిన్న గవర్నర్ కలిసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెడుతూ గవర్నర్ గారు కూడా సానుకూలంగా ప్రవర్తించారు మాతో, చంద్రబాబు మీద తగిన చర్యలు చేపడతామని చెప్పి కూడా చెప్పారు మాతో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు. సార్ ఏం చెప్తారు మరి దాని గురించి? అందుకని ఎవడైనా ఇప్పుడు మా ఊరు వచ్చావు నువ్వు, నేను మా ఊళ్ళో తిట్టా, నేను మీ ఊరు వచ్చా, నీ దగ్గర సహనం అన్నీ ఉంటే నన్ను పలకరిస్తావు, నీ ఇంటికి తీసుకెళ్ళి మంచినీళ్ళు ఇస్తావు. అది నీ నైజం, మంచివాడి నైజం అది. ఆ నైజం నీ దగ్గర లేదు. నేను తిట్టానని చెప్పి నేను వచ్చి కొట్టావు నువ్వు. ఇక ఆ నైజం లేనప్పుడు ఎవడేం చేస్తాడండి? బుద్ధిహీనుడు, అజ్ఞానుడు. ఒక్క మాటలో చెప్పాలంటే అజ్ఞాని అండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు అజ్ఞాని. అతనికి 151 సీట్లు ఇస్తే రాష్ట్రాన్ని పరిపాలన చేతకాక, పరిపాలనా విధానం తెలియక,
ప్రజల్ని ఎట్ట మమేకం చేసుకోవాలో తెలియక ఆయన ప్రజల మొత్తానికి వ్యతిరేకత అయ్యాడు, రాష్ట్రానికి వ్యతిరేకత అయ్యాడు. కాబట్టే 11 సీట్లు ఇచ్చారు, పక్కన కూర్చోబెట్టారు. ఎల్రా బాబు ఇంటికన్నారు. అయినా సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ ప్రజల్లోకి వస్తున్నావు. ముఖ్యమంత్రి కూడా ఒకసారి కూడా నువ్వు ప్రజల్లో రాలా. ఒకవేళ వచ్చి చెట్లు నరికిచ్చావు, పెరిగిన చెట్లు నరికిచ్చావు, కొట్లు మూపించావు, పరదాలు కట్టించావు, బళ్ళు మూపించావు. చదువుకునే పిల్లలకు కూడా ఇబ్బంది కలిగించావు నువ్వు. అంతకంటే దుర్మార్గమైన పరిపాలన ఎవడిది లేదు బాబు జగన్మోహన్ రెడ్డి, నీది తప్ప. అంటే గందుకు నిజంగా జగన్మోహన్ రెడ్డి చూడటానికే వస్తున్నారా, లేక జనాన్ని జగన్మోహన్ రెడ్డి ఏమన్నా వాళ్ళ నాయకులు ఏమన్నా చూసారా? పక్కన వాళ్ళు మాట్లాడుతూ జనంలో జగన్ రెడ్డి బేపచ్చంగా పెరిగిపోయింది, రేపు విజయాన్ని కూడా ఎవరు ఆపలేరు అని చెప్పి కూడా మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు మరి దాని గురించి? ఆ జగన్మోహన్ రెడ్డిది ఒక యాక్షన్ అండి. ఆయన ఇప్పుడు మామిడికాయలు ట్రక్కుల్లో తీసుకొచ్చి బజార్లో పోసాడు. ఆయన మండించింది కాదుగా, ఆయన మట్టి పిసికి పండించింది కాదుగా, ఆయన మండితే తెలిసిద్ది. మరి అట్ట పోసి వాళ్ళకి డబ్బులు కూడా ఇవ్వలేదంట. డబ్బులు ఇస్తామని చెప్పి డబ్బులు కూడా ఇవ్వలేదు, వాళ్ళే రోడ్డును పడ్డారు. మరి అట్నే కొన్ని పంటల్లో వాళ్ళు రైతుని దెబ్బతీశారు. కాబట్టి జగన్మోహన్ రెడ్డికి ఎవరి మీద ప్రేమ లేదండి. ఆయనకి ఆ పదవి మీద ప్రేమ ఉంది. దానికి తగ్గట్టు ఈ అరాచక శక్తులు ఉన్నాయి ఆయన వెనకమాల. దొంగలు, నేరస్తులు, మరి రౌడీలు వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళని ఎమ్మటేసుకొని తిరుగుతున్నాడు. ఇది నా బలం అని చంద్రబాబు నాయుడు బెదిరియటానికి ఇవన్నీ కపట ప్రేమలు చూపిస్తున్నాడు ప్రజల మీద, అంతే తప్ప ఆయన నిజమైన ప్రేమ అనేది ఆయన లేదు. నిజమైన ప్రేమ ఉంటే ఆయన డాక్టర్ సుధాకర్ చనిపోయినప్పుడు ఆయన పరామర్శించాడు వెళ్ళి. మరి ఇక్కడ చీరాల్లో పిల్లని పెట్రోల్ బస్సు కాల్తే పరామర్శించాడా? ఉట్టి మాటలండి. ఆయనకి ఎవడన్నా ప్రేమ లేదు, ఏమి లేదు. వాడి పదవి కోసం వాడి దానికోసం వాడు నిలబడి ఉంటున్నాడు. కానీ ప్రజల మీద మమేకమై మాత్రం ఎట్టి పరిస్థితులు ఆయనకి లేదు, ముమ్మాటికి లేదు. అంటే ముఖ్యంగా వైజాగ్ ఋషికొండ ప్యాలెస్ గురించి కూడా మాట్లాడుతూ, అదే కనుక ఇప్పుడు ఉండుంటే బయట రాష్ట్రాల నాయకులు కూడా వచ్చి దానిలో ఉండేవాళ్ళు. కానీ అదేం పట్టించుకోకుండా చంద్రబాబు ఏదో ఒక్కరోజు డబ్బుల కోసమే యోగా దానికి ఎన్నో వేల కోట్లు వెచ్చించారని చెప్పి మాట్లాడుతున్నాడు. ఏం చెప్తారు? ఆయన యేసుప్రభు మీద ప్రమాణం చేయమనండి. ఋషికొండ నేను రాష్ట్రం కోసం కట్టానని ఆయన ఉండటానికి కట్టుకున్నాడు. అంతేగాని రాష్ట్రం బాగు కోసి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి మాత్రం ఆయన చేయలే. ఆయనకి రాష్ట్ర ప్రజల శ్రేయస్సే తెలియదండి. ఆయన ఇంట్లో ప్రజలు శ్రేయస్సే, తల్లి చెల్లిదే తెలియకపోతే ఆయనకి ప్రజల సంగతి ఆయనకేం తెలుసండి. ఆయన తెలుసు అనుకునేవాడు అవివేకుడు. అదేంటి అలా అంటే ప్రజల మనిషిని ప్రజలు గెలిపిస్తారంటారు మరి. ప్రజల మనిషి ఎక్కడ చెప్పానండి? ప్రజల మనిషి అయితే ఆయన ఎందుకు చంపించాడు? ఎస్సీలని దేనికి చంపించాడు అంటున్నా? మరి రైతులు ఎందుకు జైల్లో వేసాడు? రైతులకు ఎందుకు బేడీలు వేసాడు? దేనికి చేశాడు? రైతుల మీద ఎందుకు కేసులు పెట్టాడు? ఆయనకి ఎక్కడైనా సరే ఇంచెంతు ఇంగిత జ్ఞానమైన ఉంది ఆయనకి లేదు. కాబట్టే తల్లిని చెల్లిని బాబాయిని ఏం చేశాడు? ఇవాళ కేసు ఏం తేల్చలా. మరి ఆయన ముఖ్యమంత్రి ఉండగానే ఏం తేల్చలా. ఏంది ఆయన తేల్చేది? నా బొంద ఆయన తేల్చేది ఉట్టిదే. ఉట్టి మాటలు కట్టిపెట్టు, నిజం మాటలు నేను నింబరంగా చెప్పబోయానే. జగన్మోహన్ రెడ్డి నమ్మేవాడు ఎవడు లేడండి. రాంబాబు కూడా మాట్లాడుతున్నాడు జగన్ని విజయడానికి ఎవరు ఆపలేరు అని. ఆడొక బచ్చాగాడు, ఆ అమ్మటి రాంబాబు గాడు. ఆ బచ్చాగాడి గురించి మాట్లాడతాం వేస్ట్. వాడు పెద్ద బచ్చా, వాడు ఒక మినిస్టరా. వాడి క్యూసెక్కులు అంటే తెలియదు, వాడికి ఏమి తెలియదు. నిన్న వాడు పెద్ద పగలు తీసుకొని మాట్లాడుతున్నాడు దేని గురించి, గుంటూరు ఓవర్ బ్రిడ్జిని గురించి. అసలు ఓవర్ బ్రిడ్జి ఎప్పుడు కట్టాడో వాడికి తెలుసా? అది చెప్పాను, ఆ డేట్ చెప్పాను, ఎప్పుడు కట్టాడు ఓవర్ బ్రిడ్జి, దేనికి పడేసారో చెప్పాను. మనం వాడికి అసలు ఏమీ తెలియదండి. వాడి గురించి మాట్లాడుకోవడం మనకి కంఠశ్వాస అంతే. అంత ఎదవండి వాడు అమ్మటి రాంబాబు గారు అనేవాడు. ఉట్టి ఎదవలో కూడా ఎదవన్నారు. వాడు పెళ్ళానికి పనికిరాడు, కూతుళ్ళకి పనికిరాడు, అల్లుళ్ళకి పనికిరాడు, ఎవడికి పనికిరాడు వాడు. అట్లాంటి ఎదవ గురించి మాట్లాడుకోవడం మనం సర్వదండగా